అసలు నిజాలు తెలిస్తే మ్యాగీయే నన్ను వెతుక్కుంటూ మనింటికి వస్తుందమ్మా. అది జరగాలని, నువ్వు గెలవాలని, మీరిద్దరూ కలకాలం కలిసి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను నాన్నా. అమ్మా, నీ దీవెనలే నా గెలుపుకు దారిలో. త్వరలోనే మన 2 కుటుంబాలు కలుస్తాయి. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు మాత్రం జాగ్రత్త. సరే అమ్మా. రే మురళి, ఆ పద్మావతిని అడ్డు పెట్టుకుని ఎలాగోలా ఫంక్షన్లోకి వచ్చా. ఆ విషయాన్ని ఫుడ్డులో కలిపి ఇక్కడున్న వాళ్ళందరూ చచ్చేలా చెయ్యాలి. అప్పుడు అఖిలాండేశ్వరికి శిక్ష పడుతుంది, నా కక్ష తీరుతుంది. ఓకే బాస్, మీరు చెప్పినట్టు చేస్తాను. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. నేను వెళ్ళి పలకరింపులు పొగడ్తలు మొదలు పెడతాను. అలాగే బాస్. పిల్ల పద్దు గారు, హలో అండి. హలో రిషి గారు. ఎవరూ పిలవకుండా రిషి ఫంక్షన్కి ఎలా వచ్చాడు? నువ్వు చెప్పినట్టే కార్మికుల కాలనీకి వెళ్ళి నేను యూనియన్ లీడర్గా నామినేషన్ వేసిన సందర్భంగా ఎండి మ్యాగీ గారు స్వయంగా ఉండి మీకు విందిస్తున్న రండి అన్న, అంతే. నా భార్యమ్మని వర్కర్స్ని పిలిచినట్టే రిషిని కూడా పిలిచినట్టుంది. నా భార్యని నా కూతుర్ని చూసుకుని ఎవ్వరికంటా పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళాలి. సరే పదండి. సారీ బాబు, చూసుకోలేదు. పర్లేదండి. ఏం మందు బాబు అది? దగ్గుమందండి. ఆహా, జాగ్రత్త. రిషి గారు, మా బావతో మాట్లాడదామండి, రండి. వెళ్దాం పదండి. సారీ బాస్. బావా. హాయ్ వెంకీ గారు. కొత్త సంవత్సరంలో మీరు యూనియన్ లీడర్గా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకున్నా కోరుకోకపోయినా గెలిచేది నేనే. అయ్యయ్యో, అది తెలుసు సార్. మీరు అందరికీ కావాల్సిన మనిషి. ఇతనెవరు? రిషి అని కంపెనీలో నా ప్లేస్కి రీప్లేస్గా తీసుకొచ్చిందమ్మా నీ కోడలు. అయ్యయ్యో సార్, నేను మీకు ఎప్పటికీ కాంపిటీటర్ కాదు, జస్ట్ మీ సపోర్టర్ని అంతే. నా కొడుక్కి మేలు చేయడమే తెలుసు, అందుకే అందరూ తన వెనకే ఉంటారు. అత్తయ్య, బావకి నేను సపోర్టే. బావా, ఇప్పుడే వస్తాను. సార్, నేను వెళ్ళాలి. ఓకే, వెళ్ళండి. అబ్బా, అమ్మా అఖిల, సాంబార్ పూర్తయిందా? ఏంది నాయన నువ్వు? నువ్వు కూడా నన్ను వంట మనిషిలా చూస్తా ఉండావా? అయ్యో అలా కాదమ్మా, ఒకప్పుడు నీ చేతి సాంబార్ అంటే నాకెంత ఇష్టమో తెలుసు కదా. ఆ తర్వాత నువ్వు బిజినెస్ చూసుకుంటూ వంటగదికి దూరం అయ్యావు. నీ చేతి వంటకి నేను దూరం అయ్యాను. సర్లే, ఓ 2 నిమిషాలు ఓపిక పట్టు. ఆ పోపు పెడితే అయిపోద్ది. అమ్మా, వంట అయిందా?
బాగా ఆకలిగా ఉంది. ఆ, అయిపోతా ఉండాది. ఇగో ఇంకా ముక్కలే ఉడకలేదు, నువ్వు తినేస్తావా అయితే? దా. అమ్మా, అక్కడ అత్తయ్యని నీ కోడల్ని చూడు, అలసిపోయి అడ్డం పడ్డారు. పాపం నాన్న, వాళ్ళని చాలా కష్టపెడుతున్నావు. చెడపక్కన చెడేవు అని విద్యని కష్టపెట్టాలని చూసి వాళ్లే ఇరుక్కుపోయారు. ఇంకోసారి నా చెల్లి జోలికి రారమ్మా. ఏంటో నాన్న, కలిసి ఒక్కటిగా ఉండాల్సిన మనం కష్టాలు కక్షలతో బతకాల్సి వస్తుంది. అమ్మా, ఇంకెన్నాళ్ళమ్మా? మావయ్య కలిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి, అపార్థాలు తొలగిపోతాయి. అమ్మా, నేను కాల్ మాట్లాడొస్తాను, ఉమ్, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. అలాగే నాన్న. హలో, చెప్పండి అంకుల్. అమ్మా అఖిల, సాంబార్ అయిందా అమ్మా? అయిపోయినది నాయనా, కాస్త ఆగు. నువ్వు ఆగేలా లేవు, పోస్తా నాకు. ఇగో చూసుకో, ఊదుకో, మళ్ళీ మూతి కాల్చేసుకుంటావు. ఆహా, నాకు కావాల్సింది కూడా ఇదే. మొదటి చావు ఈ అఖిలాండేశ్వరి తండ్రితో మొదలవుతుంది. అమ్మో, నా మూతి కాలుతుంది, నువ్వే ఊదుకో. ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు. ఆ, ఆగు. తాతయ్య, ఆగండి. వెంకీ, అసలు ఏమైందో చెప్పు. తాతయ్య, ఎవరో ఈ సాంబార్లో విషం కలిపారు. నువ్వు ఏం మాట్లాడుతూ ఉండవు? విషం కలపడమేంది? ఇది నా చేత్తో నేను చేసిన వంట. ఒక నువ్వు చేసిన వంటలోనే కాదు, అన్నింట్లోనూ విషం కలిపారు.